ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు చివరి రాశి 12వ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లగుడ ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, ఆరోగ్య బలం, ధనబలం, కుటుంబ బలం, గుణాబలం, గ్రహబలం, యోగబలం, వాస్తుబలం చూద్దామండి. మీనరాశి వారి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి. మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చేతుల డబ్బు ఆగదండి, నోట్ల మాట దాగదు, కడుపులో విషం ఉండదండి. మరి జాతకం మహా మేధావులు లెక్క ఉంటుంది, కానీ ఇబ్బందులకరమైన పరిస్థితి నడుస్తుంది వారి జాతకంలో. ముఖ్యంగా నమ్మిన వారు నష్టం చేసే అవకాశం ఉంది. ఒకటి అనుకుంటే ఒకటయ్యే అవకాశం ఉంది. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టు అయ్యే అవకాశం ఉంది వారి జాతకంలో. మరి ఏది పట్టిన మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. 5వ సంఖ్య వారికి మాత్రం అనుకూలం కాదండి వారి జాతక బలానికి. గురు మహర్దశ సంఖ్య వారిది, కానీ బుధ మహర్దశ సంఖ్య పడ్డది. వీరు నిజం సత్యం మాట్లాడినా అబద్ధం మాట్లాడినా అంటారు. నమ్మిన వారు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఎక్కడ పోయిన చికాకులు ఉంటాయి. మనసు అనేది స్థిమితంగా ఉండదు, నిద్రాభంగం ఎక్కువ ఉంటుంది, కలత నిద్ర ఉంటుంది. పడితే దయ్యం నిద్ర పడుతుంది, లేకుంటే అసలు నిద్ర పట్టదు. అరికాల నుంచి పడితే నడినిద్దాంగా నొప్పులయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి మాత్రం ఆకలి మీద ధ్యానం ఉండదు, కానీ ఆకలి అయినప్పుడు మాత్రం అన్నం దొరకదు, అన్నం దొరికే టైంలో ఆకలి కాదు. అలాంటి వేళ విశేషం నడుస్తుంది వీరి పేరు మీద. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరు సత్కార్యాలు చేస్తే చాలా వరకు మంచిది, కానీ మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం దైవ సందర్శనాలు చాలా చేయాలండి. ఏమైనా వీరు దైవాన్ని వస్తామని మొక్కుబడి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావాలి. స్త్రీలకు అనుకూలంగా లేదండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. రేవతి నక్షత్రం వారు కలిసి వచ్చే అవకాశం ఉంది. సూర్యమహారదశ రేవతి నక్షత్రం వారు మాత్రం సూర్యమహారదశ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వారు పచ్చని రాయి ధరించడం మంచిది. అలాగే మాత్రం వీరు జ్యోతిష బలంలో సూర్యుడికి సంబంధించిన కెంపు రాయి ధరించడం చాలా వరకు మంచిది. ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మాత్రం చూడాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్కువ ఉంది కాబట్టి మాత్రం నీలం రాయి ధరించడం చాలా మంచిదండి. నెమిలి నీలం రాయి ధరించడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. లక్కీ నెంబర్ వీరికి 3 వస్తుంది, 8 వస్తుంది, అలాగే 1 వస్తుంది. ఆదివారం, శనివారం, గురువారం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తిథులు అన్నీ మంచిదే. అష్టమి తిథి, అమావాస్య తిథి మాత్రం కలిసి రాదు, కానీ ఆ తిథుల్లో వీరు అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే వీరు ముత్తైదుల పూజ చేయడం చాలా మంచిదండి. 21 మంది కానీ 11 మంది కానీ 5 మంది కానీ మాత్రం ముత్తైదులతో కలిసి మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది. సువాసిని పూజ, అమ్మవారి పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే గృహం నిర్మాణం కట్టాలనుకునేవారు, కొనాలనుకునేవారికి సమస్యలు తప్పవండి. అలాగే సంతానంతో ఇబ్బందులకు కూడా తప్పవండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలు వేస్తే 5 గవ్వలు పడ్డాయండి. వీరికి 5వ సంఖ్య వదిలిపెట్టట్లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి. అష్టకష్ట చిక్కులు చికాకులు ఉంటాయి. అలాగే పంచభూతాలు కూడా సహకారం చేయవు. అలాగే వీరి జాతకానికి మాత్రం పంచపాండవుల వనవాసం ఉంటుందండి వీరి జాతక బలానికి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఒక్క మంచి గుణం యోగ బలం అయితే ఉంది వీరి జాతక బలానికి. కానీ మాత్రం ధర్మరాజు ధర్మబద్ధంగా నడిపించేవాడు. ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినా నలుగురిని ఒక దారికి తెచ్చే గుణం ఉండేదండి ఆ కాలంలో. రెండవది మాత్రం భీముడు మాత్రం ఎవరైనా ఇబ్బందులు పెడితే మాత్రం సగటు మనుషులకు ఇబ్బంది రాకూడదని మాత్రం వారు యుద్ధం చేసి మాత్రం ఎవరితోనైనా మాత్రం యుద్ధం చేసి గెలిచి వారికి భయపెట్టేదండి, అంటే ప్రజలకు కాదు చెడ్డవారికి. కానీ మూడవది మాత్రం అర్జునుడు కూడా మాత్రం చాలా వరకు మాత్రం ధైర్యం చెప్పి వీరు ఒక దారికి నడిపించేది కానండి. అయినా సరే ప్రజలు ఇబ్బందులు పడేది, కానీ మాత్రం నకులు సహాదేవులు వీరికి మాత్రం ఆ ప్రజలకు ఫలానా గ్రామాలకు ఇబ్బందులు పడేవారికి మాత్రం యుద్ధం ఎలా చేయాలో నేర్పించి పెట్టినండి. అసలు యోగ బలం ఉంటుందండి ఈ రాశి వారికి. అంటే ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఏ సమస్య వస్తే ఏ ఛాయిస్ తీసుకోవాలో, ఏ చికాకు వస్తే ఎలా ఉండాలో ఇలాంటి నేర్పించే గుణం ఉంటుంది. గురుతత్వ గుణం ఉంటుంది. అదే బోధన రంగం ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. వైద్య రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, మిలిటరీ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. రాజకీయ నాయకులకైతే సర్వ అరిష్ట బలం ఉన్నది, పదవి గండం ఉంటుంది, చికాకులు ఉంటాయి, ఆరోగ్య గండం ఉంటుంది, అలాగే ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మాతృ సైడ్ వర్గం వారికి కానీ ప్రాణ నష్టమయ్యే అవకాశం ఉంది, పితృ సైడ్ వారికి ప్రాణ నష్టమయ్యే అవకాశం ఉంది. ఇసుంటి చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే మాత్రం వీరు లక్ష్మీనరసింహస్వామి హోమం చేపించడం చాలా మంచిది. మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా వరకు మంచిదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి మీనరాశి వారి పేరు మీద. రెండు గవ్వలు పడ్డాయండి. చంద్రమహారదశ జాతకం, చంద్రుడు కూడా బలంగా లేరు వీరి జాతక బలానికి. అమావాస్య చంద్రుడు లెక్క ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మనశ్శాంతి ఉండదు, చికాకులు ఎక్కువ ఉంటాయి. కానీ ఒకటి చేస్తే ఒకటయ్యే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం చేసేవారు మాత్రం తిరుగు ఉండదు. నిరుద్యోగులు మాత్రం దుర్వార్త వినాల్సి వస్తుంది. అలాగే చేతి వృత్తి పనిదారులకు కూడా మాత్రం టైంకి ధనం చేతికి అందదండి. వ్యవసాయదారులకు పంట నష్టమయ్యే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా అష్టదరిద్ర యోగ బలం ఉంటుంది. అలాగే గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి పనులు ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో విద్యార్థులకు మాత్రం మతిమరుపు అయ్యే అవకాశం ఉంది. గుర్తు ఉండదండి చదువు కాడ. గురువు ఒకటి చెప్తే వీళ్ళకు ఒకటి ఆలోచన వస్తుంది. మనశ్శాంతి ఉండదు. ఇంటా బయట చికాకులు ఉంటాయి, దారిద్ర్య బాధలు ఉంటాయి. సో దారిద్ర్య బాధలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే వీరు ఖచ్చితంగా లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయటం, అలాగే సరస్వతి మాతను పూజ చేయటం, రాజరాజేశ్వరి దేవతను పూజ చేయటం, లలిత సహస్రనామాలు పఠించడం, విష్ణు సహస్రనామాలు పఠించడం, విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం. అని గండ చిక్కులు ఉన్నాయి కాబట్టి మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా వరకు మంచిది. గండ చిక్కులు అంటే ప్రాణనష్టం ఏం కాదండి, ప్రాణం దాకా వస్తుంది మనిషికి. రోజు ప్రాణం మీదకి వచ్చినట్టు ఉంటాయి సమస్యలు. రుణ చిక్కులన్నా ఉంటాయి, ధన చిక్కులన్నా ఉంటాయి, లేదా మానసికంగా చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే పురుషులతో స్త్రీలకు విరోధాలు ఉంటాయి. ఎక్కడ పోయినా గందరగోళన వాతావరణ ఫలితం ఉంటుంది. కానీ ఒక్కోసారి ఇల్లిడిసి దూరం పోవాలన్నట్టు అనిపిస్తుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా కులదేవతని ఆరాధన చేయటం, మహామృత్యుంజయ హోమం చేపించడం, అలాగే అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం సద్బ్రాహ్మణులతో చేపించడం చాలా వరకు మంచిది. అలాగే మనకు అందరి దేవుళ్ళ కంటే మాత్రం మన చనిపోయిన పూర్వీకులు చాలా మంచిది కాబట్టి అండి, ఆ పూర్వీకుల్ని మాత్రం చనిపోయిన పూర్వీకుల్ని తాత ముత్తాతల వాళ్ళు ఉంటారు, అటువంటి వారికి మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం ఏదైనా కొన్ని కార్యాలు చేపించడం చాలా వరకు మంచిదండి. లబ్ధిక కార్యాలు, ఆ కార్యాలు చేపించడం మూలంగా చనిపోయిన పెద్దవాళ్ళ పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి వీరి మీద ఉన్న దారిద్ర్య బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఏ పని చేసినా సులువవుతుంది. ఆ భగవంతుడి దయ కంటే మాత్రం పితృదేవతలు గొప్ప ఉంటుందండి. అంటే భగవంతుడి దయ కూడా ఉంటుంది, గ్రహ బలాలు కూడా ఉంటాయి. పితృదేవతలది మాత్రం 1000 రెట్లు ఉంటుందండి. ముఖ్యంగా వీరి జాతక బలంలో ఏ పని చేసినా 1కి 4 సార్లు ఆలోచించి చేయటం మంచిది. తొందరపాటు అయితే ఉండదు. ఈ రాశి వారికి ఓపిక చాలానే ఉంటుంది. కానీ ఓపిక ఎంత ఉన్నా కానీ మాత్రం ఇబ్బంది ఎక్కువైతే ఎసుంటి వారికైనా మాత్రం ఓపిక తొలగిపోయే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం పితృదేవతల ఆరాధన చేయటం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. మీనరాశి వారికి శుభం భూయాత్.